ఇలాగేనా ఓపెన్ చేసేది? ఏమైనా ఓపెన్ చేసేది దాంట్లో? నేను తాగేయడానికి కాదండి అమ్మా. అబ్బా, ఎలా ఎలా కొట్టాలి? ఇలాగేనా? నిజంగా నాకేమైనా ఎక్స్పీరియన్స్ ఉందా ఏంది? ఎలా అంటున్నావు? ఎలా ఓపెన్ చేయాలి? ఇలాగేనా ఓపెన్ చేసేది? ఏమైనా ఓపెన్ చేసేది దాంట్లో మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ టిప్పు చాలా మూవీస్లో అయితే చూశాను. హీరోస్ ఇలా ఇలా అంటా ఉంటారు కదా. ఇప్పుడు ఆ టిప్ని ఇక్కడ అప్లికేట్ చేశారనమాట. ఏంది మూత రావట్లా? బాగుంది స్మెల్ అయితే. ఏంది గ్రేప్ స్మెల్ వస్తుంది? నేను తాగేయడానికి కాదండి అమ్మా. దీంతో ఒక రెసిపీ చేస్తున్నాను, నేను తాగడానికి కాదు. అమ్మో, ఒక సీక్రెట్ చెప్పేస్తారండి. ఈ మందుతో నేను మందు తాగడానికి కూర్చోట్లేదు. ఇక్కడ ఐటమ్స్ కనిపిస్తున్నాయా? ఈ ఐటమ్స్ అన్నీ కలిపి దీంట్లో నానబెట్టేస్తున్నాను అనమాట. దేనికోసం అనుకుంటారు? క్రిస్మస్కి స్పెషల్ కేక్ చేస్తారు. ఆ స్పెషల్ కేక్ అయితే నేను ఈరోజు చేస్తున్నాను. చూడడానికి పచ్చి తాగబోతులు అనుకున్నారు. కాదండి బాబు, నేను ఫస్ట్ టైం పట్టుకున్నాను మందు సీసని. మెయిన్ మహారాజు అయితే రమ్మ అనమాట. కేక్కి మహారాజు. దీని బాటిల్ పట్టుకున్నాను పోదు. ఫర్ ది ఫస్ట్ టైము మందు బాటిల్ పట్టుకున్నాను. అమ్మో, చేతులు అయితే వణికిపోతున్నాయి. బట్ రమ్ముతో కేక్ చేసేద్దాము, వచ్చేసేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఈ రమ్ కేక్ చేయాలంటే చాలా కష్టం అండి. ఎందుకంటే మామూలుగా మనం వెనిలా కేక్, బటర్ స్కాచ్ కేక్ 2 గంటలు 3 గంటలు అయితే అయిపోద్ది. బట్ దీని ప్రాసెస్ అయితే చాలా లాంగ్ ఉంటుంది. ఈ మందులో ఇక్కడ కనిపిస్తున్న ఇంగ్రీడియంట్స్ మొత్తము మ్యాక్సిమమ్ నానబెట్టేసారనమాట. మినిమము 6 hours అయితే నానబెట్టారనమాట. ఇంకా ఎక్కువ నానబెట్టినా పర్లేదు. కొన్ని ఐటమ్స్ అయితే 2 weeks దాకా నానబెట్టేస్తారు, 15 రోజులు అలా. నాకు టైం లేదు కాబట్టి ఈ రోజు అయితే నైట్ నానబెట్టేస్తాను. రేపు ఈవినింగ్ కల్లా నేను కేక్ చేసేస్తాను. దీనికి కావాల్సిన ఐటమ్స్ అయితే మొత్తం చూపిస్తాను, వచ్చేసేయండి. తర్వాత ఇన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేయాలి. నాట్ ఓన్లీ ఇది ఒక్కటే కాదు, ఈ ఒక్క ప్లేటే కాదు, ఇది కూడా ఉంది. కరోనా టైంలో కూడా ఇన్ని డ్రై ఫ్రూట్స్ తినలా నేను. బట్ నాకు కరోనా రాలేదులేండి, బతికిపోయాను. దీంట్లో డేట్స్, కిస్మిస్, వాల్నట్, బ్లాక్ గ్రేప్స్, దీని తర్వాత క్యాషు, బాదాం, ఇవి గ్రీన్వి. ఏమో అవి పంకిన్ సీడ్సా? ఓకే, ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ వేసేసి ఇంకా చాలా యాడ్ చేయాలి. ఇవి 2 ప్లేట్లే కాదు, దాంట్లో టూటీ ఫ్రూటీ చాలా నట్స్ అయితే యాడ్ చేయాలన్నమాట. ఈ కేక్ చేయాలంటే కొంచెం బాగానే అవుతుంది అనమాట ఖర్చు. మన దగ్గర ఉన్న ఐటమ్స్ అయితే ప్రస్తుతానికి అయితే నేను నానబెట్టేస్తాను. మిగతా ఐటమ్స్ రేపు మళ్ళీ బజార్కి వెళ్ళినప్పుడు రేపు మార్నింగ్ కల్లా తీసి వచ్చేస్తాను. తర్వాత నానబెట్టేసుకోవచ్చు. వచ్చేసేయండి, ఎలా కలుపుతున్నానో చూసేస్తాను. అబ్బా, మందు చూస్తుంటే బీభత్సంగా ఉంది రమ్మ అయితే. దీంట్లో ముక్క ఉంటే భలే ఉంటుంది. ఇలా 2 pieces లాగా కట్ చేసేసుకోవాలన్నమాట. మామూలుగా ఇలా దొరికితే ఇలా కూడా దొరుకుతాయి కదా, అవైనా తెచ్చేసుకోవచ్చు. నాకు ఇక్కడైతే హోల్ క్యాష్యూ దొరికింది కాబట్టి నేను ఇలా కట్ చేసుకుంటున్నాను మధ్యలోకి. ఇలా అవన్నీ కట్ చేసేసుకుందాము. జీడిపప్పు, బాదము, డేట్స్, ఇంకా రేపు మళ్ళీ డ్రై ఫ్రూట్స్ అన్నీ రేపు తేవాలన్నమాట. ఎన్ని రోజులు నానబెడతామో కేక్ అంత టేస్టీగా వస్తుంది. కొంతమంది త్వరగా అయిపోద్ది కదా అని చెప్పి కుక్ చేస్తారు ఈ డ్రై ఫ్రూట్స్, రమ్ము, అవన్నీ ఆరెంజ్ జ్యూస్ మొత్తం వేసి. బట్ కుక్ చేసే దానికంటే మనం ఇలా నానబెట్టేసుకుని కేక్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకే డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. కుక్ చేసే కేక్కి, నానబెట్టి చేసిన డ్రమ్ కేక్కి చాలా డిఫరెన్స్ వస్తుంది. కొంతమంది క్రిస్మస్ నెల స్టార్ట్ అవుతుంది అనగా ఫస్ట్ డేనే, December 1కే నానబెట్టేస్తారనమాట రమ్లో. అలా ఎన్ని రోజులు నానబెడితే ఆ కేక్కి అంత టేస్ట్ వస్తుంది అనమాట. ఆ రమ్లో అంత నానాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ.
ఆ టేస్ట్ మొత్తం అలాగే దాంట్లో కేక్ టేస్ట్ మొత్తం దాంట్లోనే ఉందన్నమాట. దీనికోసంగా ఇలా మంచి పెద్ద వెడల్పు గిన్నె తీసేసుకోవాలన్నమాట. ఇది పింగాణిది అన్నదా మనం మిక్స్ చేసుకోవడం చాలా బాగుంటుంది. దీంట్లోకి ఫస్ట్ బాదం పప్పు, జీడిపప్పు వేసేసుకుందాం. ఇలా కట్ చేసుకుంటే బాదం పప్పు బాగుంటుంది. తర్వాత పంకిన్ సీడ్స్, తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసేసుకుందాం. తర్వాత బ్లాక్ గ్రేప్స్, తర్వాత గ్రేప్స్, ఎండు ద్రాక్ష, నల్ల ద్రాక్ష, డ్రై ఫ్రూట్స్, తర్వాత ఇవి ఈ ఖర్జూరాన్ని కట్ చేసుకోవాలండి మీడియం సైజులో. చాలా పెద్దగా ఉన్నాయి కదా, ఇలా వేసుకోకూడదు, కట్ చేయాలి. వాల్నట్ కూడా కట్ చేసుకోవాలి. ఇవి కట్ చేసుకుందాము. మంచి కలర్ఫుల్గా ఉంది చూడడానికి. రేపు ఇంకా టూటీ ఫ్రూటీ మొత్తం మిక్స్ చేస్తే భలే ఉంటుంది. ఇవి ఎందుకు వేసానంటే ఇవి కొంచెం టైం పడుతుంది అనమాట నానడానికి. ఆ టూటీ ఫ్రూటీ అయితే కొంచెం సాఫ్ట్గానే ఉంటాయి కదా, కొంచెం త్వరగా నానిపోతాయి. ఫస్ట్ దీన్ని నానబెట్టేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నానబెడతాలి. ఈ వాల్నట్ అయితే పిల్లలకి చాలా మంచిది. అసలు పిల్లలు ఉన్నవాళ్ళు పిల్లలకి ఈ వాల్నట్ అనేది అస్సలు మిస్ చేయమాకండి. డైలీ రెండు పలుకులైనా ఇవ్వండి, ట్రై చేయండి ఇవ్వడానికి, చాలా మంచిది. ఈ వాల్నట్ పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ మంచిగా చేసిద్ది అనమాట. ఇన్ని డ్రై ఫ్రూట్స్ ఇవ్వకపోయినా పర్లేదు, వాల్నట్ మటుకు మెయిన్ ఇవ్వండి, చాలా మంచిది. ఇప్పుడు ఎదిగే పిల్లలకి చాలా మంచిది. నేను నా కొడుక్కి ఇలా ఇస్తానండి. డ్రై ఫ్రూట్స్ ఒక స్మూతీ లాగా చేసి రెడీ చేస్తాను. రోజు వాల్నట్ అయితే ప్రతిరోజు నానబెట్టేసి ఏదో ఒకటి జ్యూస్లో మిక్స్ చేసేస్తాను అనమాట. యాపిల్ జ్యూస్లో ఏదో ఒకటి. ఈ మిగతా అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ అప్పుడప్పుడు, అంటే వీక్లీ 3 times లాగా ఇస్తాను. ఇలా డేట్స్ని కూడా ఇలా లోపల ఉన్న సీడ్ని తీసేసుకోవాలి. ఇలా మీడియం సైజులో కట్ చేసేసుకుందాం. మీ దగ్గర ఇవే కాకుండా మీ దగ్గర ఏ ఖర్జూరం ఉంటే ఆ ఖర్జూరం అనేది యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో రాస్బెర్రీస్, బ్లూబెర్రీస్ అవన్నీ వేస్తారు. నేను ఇంకా మా బజార్కి అయితే వెళ్ళలేదు కాబట్టి అక్కడ ఒకవేళ దొరికితే తీసుకొస్తాను, ఒకవేళ దొరకకపోతే ఇంకా ఏం దొరుకుతాయో నట్స్ అవి తీసుకొస్తాను అనమాట. అంటే ఈ కేకులు అన్నీ ఉంటేనే చాలా బాగుంటుంది కాబట్టి ఎంత కాస్ట్ అయినా వేయాలి. అయితే ఎన్ని రకాల నట్స్ వేస్తే అంత కలర్ఫుల్గా ఉంటుంది మన రమ్ కేక్. నా దగ్గర కాబట్టి ఆ సీసా చెక్కు చెదరకుండా ఉంది. ఇంకా మందు బాబులు అయితే కేక్ చేసే లోపల అది సీసా ఖాళీ అయిపోద్ది. ఈ నట్స్ కట్ చేసే లోపు నేను మా ఆయన సగం తినేసాము. ఇలా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాము. కొంతమంది ఆరెంజ్ జ్యూస్తోనే ప్లమ్ కేక్ అయితే చేస్తారనమాట. కొంతమందికి రమ్ యాడ్ చేయడం అయితే ఇష్టం ఉండదు కదా, అందుకని అలా చేస్తారు పల్పీ ఆరెంజ్తో. నేనైతే యాక్చువల్లీ రమ్ కేకు రమ్ లేనిదే అసలు బాగుండదు. దాని కేక్ టేస్ట్ మొత్తము ఆ మందులోనే ఉందన్నమాట. అందుకే నేనైతే పల్పీ ఆరెంజ్ కూడా తీసుకుంటున్నాను, రమ్ కూడా తీసుకుంటున్నాను. రెండు మిక్స్ చేసి నేను కేక్ చేస్తున్నాను. ఇంకా టేస్ట్ అయితే అదిరిపోద్ది. ఇందాక మీకు చూపించలేదు కదా, ఇది మా దగ్గర అయితే ఫ్రూట్స్ అయితే లేవన్నమాట. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉండుద్ది. టైంకి ఫ్రూట్స్ అయితే దొరకలేదు. నానే రాట్లా
దీంట్లో పల్పీ ఆరెంజ్, ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ రమ్ అయితే యాడ్ చేస్తున్నాను. బసని డ్రై ఫ్రూట్స్ అన్నీ మునిగేంత వరకు అయితే మందునైతే యాడ్ చేసుకోవాలి. మందు ప్లస్ పల్పీ ఆరెంజ్ జ్యూస్ యాడ్ చేసిన తర్వాత ఇలా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఓవర్ నైట్ మొత్తం నానిపోవాలి. ఒకవేళ ఇంకా మీకు టైం ఉంటే చెప్పాను కదా, ఎన్ని డేస్ నానబెడితే అంత టేస్ట్ వస్తుంది కేక్. కళ్ళు దిమ్మంటున్నాయి. ఆ స్మెల్, ఆ చెంచా నాకు ముక్కు దగ్గర పెట్టంగానే మా ఆయన కొత్త కొత్త ప్రయోగాలన్నీ నా మీదే వేస్తూ ఉంటాడు. ఇది కూడా యూట్యూబ్లో ఎక్కడో చూశారంట ఈ రమ్ కేక్ మొత్తము. ఈ చేద్దామని చెప్పేసి నెల ముందు నుంచి స్టార్ట్ చేశారనమాట. చేద్దామని మోత ఫైనల్గా అయితే ఈరోజు అయితే ముహూర్తం కుదిరింది ఈ రమ్ కేక్ చేయడానికి. నాకైతే కళ్ళు దిమ్మని తిరుగుతున్నాయి. అంతేనండి, ఓవర్ నైట్ అయితే సోక్ చేసేద్దాము. రేపు మార్కెట్కి వెళ్ళి మిగతా డ్రై ఫ్రూట్స్ కూడా పట్టుకొచ్చేసి దీంట్లో మిక్స్ చేసేసి మళ్ళీ ఓవర్ నైట్ సోక్ చేసేసి నెక్స్ట్ డే కేక్ చేస్తానన్నమాట. అప్పుడు దాకా వెయిట్ చేయండి కొంచెం పేషెన్స్గా. చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది. ఇంకా రేపు అన్నీ పడతాయి కదా, గ్రీన్, రెడ్, టూటీ ఫ్రూటీలు, రకరకాల ఫ్రూటీలు, ఇంకా మస్తు కలర్ఫుల్గా ఉంటుంది. హాయ్ అండి, వెల్కమ్ టు నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే అంటే ఆఫ్టర్ ఫోర్త్ డే అనమాట. ఈరోజు 3 days అయితే మంచిగా సోక్ చేసేసాను. చూసేసేయండి మీరు కూడా. ఇంకా ఎక్కువ రోజులు చేస్తుంటే సోకు ఇంకా చాలా బాగా వచ్చేది. ఆ రమ్మ స్మెల్కి కళ్ళు దిమ్మని తిరుగుతున్నాయి. మంచిగా సోక్ అయిపోయాయి. ఇప్పుడు కేక్ ప్రిపరేషన్ అయితే చూపించేస్తాను, వచ్చేసేయండి. ఇప్పుడు దీన్ని ఒకసారి పక్కన పెట్టేసుకుందాము. ఇవి చూసారు కదా, అసలు ఒరిజినల్ చెర్రీస్ అన్నమాట. మన ఇండియాలో అయితే కలేకాయలు అయితే నానబెట్టేసి అవి చెర్రీస్లా చేస్తారు కదా, ఇది అయితే చూడండి, ఇది ఒరిజినల్ అనమాట. చూడండి, తోకలు కూడా అలా కట్ కూడా చేయలేదు, ఇలాగే సోక్ చేశారు. ఇవి తెప్పియడానికి కూడా నాన్న తిప్పలు పడారు అనమాట ఆ కేక్ కోసము. ఈ టూటీ ఫ్రూటీలు అయితే అసలు మన ఇండియాలో పిచ్చగా దొరుకుతాయి కదా, బట్ ఇక్కడ వచ్చేసి చాలా డిమాండ్ ఉందన్నమాట. అసలు దొరకను కూడా దొరకలేదు. నా ఎలా సాధించేశాను 2 స్పూన్లు అయితే. ఇంకా నేను కేక్ చేస్తాను అని తెలుసుంటే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసేదాన్ని. టూటీ ఫ్రూటీలు ఏముంది, బొప్పాయి కదా అయితే మన ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఈ చెర్రీస్ని కట్ చేసేసుకుందాము. సగం చెర్రీస్ అయితే, సగం వచ్చేసి గార్నిషింగ్ పైన గార్నిష్ చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా, నేను ఏ రోజైతే వీడియో తీయాలి అని ఫిక్స్ అవుతానో మా బుడ్డోడికి నిద్ర రాదనమాట. అలా ఉంటుంది మా బోడితో. పడుకొని కూడా పడుకోవాలా, అలాగే ఉన్నాడు. చూడండి మొత్తం భాష మొత్తం అర్థమవుతుంది వాడికి. తెలుగు అర్థమవుతుంది, మా భాష అర్థమవుతుంది. నిద్రపోవచ్చు కదా, చక్క నిద్రపోడు. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాము చిన్న పీసులా. ఇలా ఇవి వెనక అవి తోకలు కట్ చేయించేసుకుందాం. మా బుడ్డోడికి లాస్ట్కి మాట వినేసరిపోయేసరికి దీంట్లో వేయాల్సి వచ్చింది. అస్సలు ఇవి లాగేస్తాడు అవి లాగేస్తాడు, వీడియో డిస్టర్బెన్స్ చేస్తున్నాడు. ఈ చెర్రీస్ అయితే ఇలా కట్ చేసేసుకుని దీంట్లో వేసేసుకుందాము. మనం ముందుగా సోక్ చేసుకున్నాం కదా, దాంట్లో అయితే మిక్స్ చేసేసుకుందాము. ఒకవేళ మంచిగా నిన్నే దొరుకుంటే నిన్నే వేసేసేదాన్ని.
ఈరోజు దొరికాకపోతే కొన్ని వేసేసుకుందాం. కొన్ని ఇవి టూటీ ఫ్రూటీలు కూడా వేసేసి ఇప్పుడు ఈ టూటీ ఫ్రూటీలు చెర్రీ పడంగానే దీని కలరే మారిపోయింది చూడండి, కలర్ఫుల్గా వచ్చేసింది. అన్నీ వేసి చూడు, ఉప్పేసి చూడు అంటారు కదా సామెత. అన్నీ వేసినా కలర్ఫుల్ రాలా, ఈ చెర్రీస్ వేయంగానే కలర్ వచ్చేసింది. ఇప్పుడు మెయిన్ ప్రిపేర్ చేసేస్తాను. ఇప్పుడు కేక్ కోసంగా క్యారమిల్ అయితే రెడీ చేసుకుందాము. ఆ కేక్ కలర్ మొత్తము దీంట్లోనే ఉంటుందన్నమాట. దీనికోసంగా కరెక్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి ఈ కేక్ పర్ఫెక్ట్గా రావాలంటే. ఫస్ట్ 1 కప్ షుగర్ని అయితే క్యారమిల్ లాగా చేసుకోవాలి. డైరెక్ట్గా షుగర్లో ఏం వేయకుండా ఇలా కలుపుతూ ఉంటే చక్కెర మొత్తం మంచిగా మెల్ట్ అయిపోయి ఒక పాకంలాగా వస్తుంది అన్నమాట. కలుపుతూనే ఉండండి, లేకపోతే మాడిపోతుంది. చూసారు కదా ఎలా మెల్ట్ అయిపోతుందో, క్యాండీలాగా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి అలా వచ్చేసింది. 2 సెకండ్లో ఇది చెడిపోద్ది అన్నమాట. జాగ్రత్తగా ఇలా కలుపుతూనే ఉండాలి, కలర్ చేంజ్ అయిపోద్ది లేకపోతే. ఫస్ట్ ఉండలుగా వస్తుంది, భయపడమాకండి. ఉండలు వచ్చేసింది కదా అని చెప్పేసి ఫ్లేమ్ని హైగా పెట్టమాకండి, మాడిపోద్ది లేకపోతే. కొంచెం ఓపికతో ఇలా మిక్స్ చేస్తూనే ఉంటే మంచిగా షుగర్ మొత్తము ఒక క్యాండీ లాగా ఫామ్ అయిపోద్ది అన్నమాట. చూసారు కదా ఎంత చక్కగా మెల్ట్ అయిపోయింది షుగర్ మొత్తము, ఒక క్యాండీ లాగా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా కలిపే కొద్దీ ఇలా వస్తుంది. వాటర్ ఇప్పుడే వేసుకోకూడదు, షుగర్ మొత్తం మంచిగా మెల్ట్ అయ్యి ఒక కలర్ వచ్చేంత వరకు వాటర్ అనేది వేయకూడదు. చూసారు కదా, చూడండి షుగర్ అయితే మంచిగా ఒక మంచి కలర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో 1/2 కప్ వాటర్ అయితే నేను వేస్తున్నాను. వాటర్ వేయంగానే చూడండి ఎలా అయిపోయిందో. ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా వేసేటప్పుడు చేయి జాగ్రత్త. ఇలా కలిపే కొద్దీ ఆ చక్కెర పాకం మొత్తం మంచిగా మెల్టిపోద్ది. ఈ విధంగా అయితే షుగర్ సిరప్ చూడండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇది చల్లారేలోపు డ్రై ఫ్రూట్స్ మొత్తం కలిపేద్దాం పదండి. ఇప్పుడు ఈ గుడ్లు 4 అయితే తీసుకుంటున్నాను, 4 అయితే సరిపోతాయి. ఒకవేళ మీరు ఫ్రిడ్జ్లో పెట్టుంటే 2 గంటల ముందు బయట తీసి పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో ఉన్న గుడ్లు డైరెక్ట్గా కేక్ అయితే పనికి రావన్నమాట. ఫోర్ ఎగ్స్ వేసిన తర్వాత ఒకసారి మంచిగా బీట్ చేసేసుకుందాం. Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. ఇప్పుడు కొంచెం షుగర్ వేసుకుంటూ, ఒకేసారి షుగర్ వేయకండి. అంటే ఆ కప్పు షుగర్కి 3 భాగాలుగా వేసుకోండి.
షుగర్ మంచిగా మెల్ట్ అయ్యేంత వరకు మంచిగా కలపాలి. ఇలా ఫ్రోతీగా రావాలన్నమాట. చూసారు కదా, ఇంకా షుగర్గా అనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి 5 నిమిషాలు మంచిగా బ్లెండ్ చేసుకుందాము. మళ్ళీ ఇంకొక నిమిషం ఇంకొకసారి మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. బటర్ బదులు నేను ఆయిల్ అయితే వేస్తున్నాను. మీ దగ్గర ఒకవేళ బటర్ ఉంటే బటర్ అనేది యాడ్ చేసుకోండి. బటర్ లేకపోతే ఆయిల్ వేసుకోవచ్చు. ఇది ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ అండి. పీనట్ ఆయిల్ అదంతా వేయమాకండి. జస్ట్ సన్ఫ్లవర్ ఆయిలే వేసుకోండి. వెనిలా ఎసెన్స్ కూడా వేసుకుందాం. నేను కొంచెం పెద్ద కేక్ చేస్తున్నాను కాబట్టి 1.5 టేబుల్ స్పూన్ అయితే నేను, ఇది మెజర్మెంట్ అన్నమాట నాకు, అందుకే నేను స్పూన్ యూజ్ చేయను. ఇప్పుడు ఒకసారి బ్లెండ్ చేసేసుకుందాం. మనకి వెనిలా స్పాంజ్ కేక్ అంటారు కదా, అలా అంతా రావాల్సిన అవసరం అది లేదు. ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు 2 కప్స్ షుగర్ తీసుకున్నాం కాబట్టి కరెక్ట్గా 2 కప్స్ మైదా కూడా తీసుకోవాలి. సేమ్ కప్పు మెజర్మెంట్ తీసుకోండి. ఒక ప్లేట్లోకి ఫస్ట్ జల్లించుకోవాలన్నమాట. తర్వాత కోకో పౌడర్ అయితే నేను వేస్తున్నాను. ఇది 1/2 కప్పు కోకో పౌడర్. తర్వాత 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్. పౌడర్ లాగా చేసుకోవాలి. దాల్చిన చెక్క వేసిన తర్వాత యాలక్కాయలు, 3 లేదా 4 లవంగాలు. ఇది నలగదు కాబట్టి ఒక స్పూన్ షుగర్ వేసేసి నలగేద్దాము. పౌడర్ లాగా రావాలన్నమాట. ఈ విధంగా పౌడర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇలా దీంట్లో ఫిల్టర్ అయిపోద్ది అన్నమాట. మనం మెజర్మెంటే తీసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఈ దాల్చిన చెక్క, యాలక్కాయలు, లవంగాలు ఈ కేక్కి అయితే మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుంది అనమాట. అసలు చాలా బాగుంది. స్మెల్ అయితే అదిరిపోయింది. ఇప్పుడు మొత్తం పౌడర్ వేసేసిన తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. దీన్ని తెలుగులో జాజికాయ అంటారు. ఈ జాజికాయని డైరెక్ట్గా అయితే మిక్సీలో వేయకుండా తురిమేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని జల్లించేసుకోవాలి. డైరెక్ట్గా కేక్ ఎప్పుడైనా చేసేటప్పుడు డైరెక్ట్గా వేసుకోకూడదు. ఇలా జల్లించుకుంటే మనకి మంచిగా అన్నీ మిక్స్ అవుతాయి అన్నమాట. బేకింగ్ పౌడర్ మనం ఏవైతే డ్రై ఇంగ్రీడియంట్స్ వేసామో మొత్తం మంచిగా కలిసిపోతాయి. అయితే పిండి సైడ్లో ఏమైనా అంటుకున్నా కూడా వచ్చేస్తుంది. చూసారు కదా పిండి ఎలా వచ్చిందో. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇందాక చూపించాను కదా జాజికాయ, దీంట్లో ఇంగ్లీష్లో నట్మెగ్ అంటారు. ఇలా కొంచెం ఇలా తురిమి వేసుకోవాలన్నమాట. చూసారు కదా ఇలా తురిమి వేసుకోవాలి. ఈ విధంగా 1/2 అయితే సరిపోతుంది. ఇంకా వేసుకుంటే అదే ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఈ నట్మెగ్ అయితే ఈ కేక్ చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది ఆరెంజ్ మొత్తం వేయకుండా జస్ట్ పీల్ని ఇలా తురిమి వేసుకోవాలి. చూసారు కదా
నేను ఇక్కడ చూపిస్తానండి సపరేట్గా. ఇలా తురిమేసాం కదా, చూడండి ఇది మొత్తం తురిమేసి దీంట్లో వేసేసుకుందాము. ఈ ఆరెంజ్ కూడా పీల్ కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట కేక్కి. ఇలా ఆరెంజ్ని కట్ చేసుకున్నావాలి. ఇదే ఆరెంజ్ని ఇలా జస్ట్ జ్యూస్ని వేసుకోవాలన్నమాట. ఇలా ఒక ఫ్రూట్ మొత్తం పడిద్ది. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మ్యాక్సిమము రమ్ ఫ్లేవరే రాదు, ఎందుకంటే ఇవన్నీ వేసాం కదా, నేను చక్కగా తినేయచ్చు. రమ్ము ఫ్లేవరే రావట్లా, ఎందుకంటే మనం అవన్నీ వేసాం కదా, దాల్చిన చెక్క, యాలకుల పొడి, ఆరెంజ్ పీలు, ఆరెంజ్ జ్యూస్ మొత్తం వేసాం కాబట్టి ఇంకా రమ్ ఫ్లేవర్ అయితే రావట్లేదు. మనం వెళ్ళి వేరే వాళ్ళకి చెప్పేంత వరకు ఇది రమ్ కేక్ అని చెప్పరు, అంటే తెలీదు అనమాట. మనం వెళ్ళి వేరే వాళ్ళకి చెప్పేంత వరకు వాళ్ళు తింటుంది రమ్ కేక్, మందు కేక్ అని. మళ్ళీ వేరే కామెంట్, చెత్త కామెంట్ పెట్టమాకండి, ముస్లిమ్స్ పిల్ల అయింది మందుతో చేసిన కేక్ తింటుంది అని చెప్పేసి. మీకోసమే ఎంతో కష్టపడి మరీ చేస్తున్నాము. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అయితే, సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకున్న వాళ్ళు అయితే లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ ఇంకా గ్రోత్ అవుద్దన్నమాట, వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది యూట్యూబ్. ఇది ఐసింగ్ షుగర్ అండి. ఇది బేకరీస్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ దొరుకుతుంది. ఐసింగ్ షుగర్ అంటే ఎవరైనా ఇస్తారనమాట. ఇది కేక్స్కి అయితే యూస్ చేస్తారు. ఇది అంటే విప్పింగ్ క్రీమ్స్లోకి డైరెక్ట్ షుగర్ వేయకుండా దీంతో చేస్తారు. ఒకవేళ మీకు షుగర్ సరిపోకపోతే మీరు ఐసింగ్ షుగర్ లేకపోతే షుగర్ పౌడర్ అన్న యాడ్ చేసుకోవచ్చు, మీ దగ్గర ఒకవేళ లేకపోతే. నాకు షుగర్ సరిపోదు అనిపిస్తుంది, అందుకే నేను ఐసింగ్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. వన్ అండ్ హాఫ్ కప్ అయితే నేను వేసాను అన్నమాట. ఇప్పుడు ఒకసారి ఈ ఐసింగ్ షుగర్ కూడా మంచిగా మెల్ట్ అయ్యేంత వరకు అయితే ఒకసారి మిక్స్ చేసేస్తున్నాము. చాలా ప్రాసెస్ అండి ఇది, ఎంత ఎక్కువ ప్రాసెస్ ఉంటుందో అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట కేకు. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న కేక్ అండి. ఇది బేకరీస్లో ఈ ప్లమ్ కేక్ చేస్తారు కానీ ఇంత టేస్టీగా ఉంటుందో లేదో నాకు తెలియదు. ఇన్ని నట్స్ కూడా వాళ్ళు యూజ్ చేయరు, జస్ట్ ఫర్ నామకే వాస్తే రమ్ కేక్ అంటారు. మేము ఒక సీసా అయితే వేసామన్నమాట, వాళ్ళు ఇంత ఎంఎల్ అని వేస్తారు, అంటే కాస్ట్ ఎక్కువ కదా. ఇప్పుడు వాళ్ళు రమ్ కేక్ అని చెప్పేసి ప్లమ్ కేక్ ఇచ్చేస్తారు, ఆరెంజ్ జ్యూస్తో చేసిన కేక్ అయితే ఇచ్చేస్తారు అనమాట. అది అంత టేస్టీగా ఉండదు అనుకుంటా. నేను కూడా ఇప్పుడు దాకా ట్రై చేయలేదు, బట్ నేను చాలా వీడియోస్లో చూసి మరీ చేస్తున్నాను. ఇదే అనమాట ప్రాసెస్. క్రిస్మస్కి రమ్ కేక్ అంటే ఇదే అనమాట ప్రాసెస్. అయితే క్రిస్మస్కి అయితే ఇదే అనమాట ప్రాసెస్ మొత్తము. రమ్ కేక్ చేసే విధానం అయితే చాలామంది చాలా రకాలుగా చేస్తారు, బట్ ప్రాసెస్ అయితే ఇదే అనమాట. ఇలా 1 month బిఫోర్ కానీ 250 అలా డేస్ కానీ అలా. తర్వాత చూడండి ఎగ్ ఎలా అయితే ఇలా వచ్చింది, ఒకసారి మిక్స్ చేసేసి ఇలా ఒకసారి మంచిగా 2 minutes మంచిగా మిక్స్ చేసేయాలన్నమాట. చూడండి ఇలా రావాలి. నార్మల్గా వెనిలా కేక్ అయితే
ఇంకా బీట్ చేస్తూనే ఉండాలి. దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ దాకా బీట్ చేస్తే మనకి ఫ్లఫీనెస్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు మైదా పిండి, కోకో పౌడర్ మొత్తం దీంట్లో వేసేసుకుందాము. ఏంది చేత్తో కలిపేస్తుంది మొత్తం అనుకుంటున్నారా? ఇంకా బేకరీలో చూస్తే ఇంకా తిన్ను కూడా తినరు అనమాట. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే ఇలా మొత్తం మైదా పిండి, కోకో పౌడర్ మొత్తం మిక్స్ అయ్యేంత వరకు అయితే మిక్స్ చేయాలి. వెట్ ఇంగ్రీడియంట్స్లో ఒకసారి డ్రై ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత బ్లెండర్ పెట్టే వాళ్ళు పెడతారు, నేనైతే యూజ్ చేయను అనమాట. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మంచిగా మిక్స్ చేస్తూ ఉంటే మొత్తం పిండి మిక్స్ అయిపోతుంది. ఈ విధంగా అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎలాంటి లంప్స్ లేకుండా చూడండి ఇలా రావాలన్నమాట బ్యాటర్. దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాము. ఇలా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి మిక్స్ చేసిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. దీని తర్వాత షుగర్ సిరప్ మనం ఇందాక క్యాండీ లాగా చేసుకున్నాం కదా, చూడండి ఇలా గట్టిగా అయిపోద్ది. దీంట్లో వేసేసుకుందాము. మీకు ఒకవేళ బ్యాటర్ కొంచెం టైట్గా వచ్చింది అనుకుంటే కొంచెం గోరువెచ్చని పాలు వేసుకోండి. నాకైతే సరిపోయింది. మీకు ఒకవేళ టైట్గా వస్తే ఇలా బటర్ పేపర్ తీసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకో. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసి మెజర్మెంట్ తీసుకోండి. మిడిల్లో పెట్టి ఎంతవరకు కావాలో ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకు కరెక్ట్ మెజర్మెంట్ వస్తుంది. బటర్ పేపరు కేక్ టిన్లో కరెక్ట్గా సరిపోద్ది అన్నమాట. ఇలా సైడ్స్ మొత్తం కట్ చేసేసి చూసారు కదా, కరెక్ట్గా సరిపోయింది. ఇలా రావాలి. ఇప్పుడు కొంచెం ఈ కేక్ టిన్ని కొంచెం బటర్ స్ప్రేతో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బటర్ పేపర్ని దీంట్లో పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న కేక్ మిక్సర్ని అయితే దీంట్లో వేసేసుకుందాం. నా దగ్గర పెద్ద మోల్డ్ అయితే లేదనమాట. కరెక్ట్గా హాఫ్ కేజీ అంటే దగ్గర దగ్గర కేజీకి లోపలే వండేలాగా మోల్డ్ అయితే ఉందన్నమాట. అది కూడా నేను ఇక్కడే తీసుకున్నాను. నేను 2 కేక్స్ లాగా చేస్తున్నాను. ఈ బ్యాటర్ వచ్చేసి నెక్స్ట్ దాంట్లో వేసుకుందాము. ఇప్పుడు దీంట్లో టూటీ ఫ్రూటీ
వేసేసుకోవాలి. ఇప్పుడు చెర్రీస్ ఇలా పెట్టుకోవాలన్నమాట. నేను గార్నిషింగ్ చేస్తున్నాను. అక్కడక్కడ ఇలా అక్కడక్కడ వేసేసుకున్నాను. తెస్తుంది అనుకుంటున్నారా? నాకు ఓవెన్ ఉంది, ఎయిర్ ఫ్రైయర్ ఉంది. అగైన్ మాకు స్టవ్కి ఇలా మైక్రోవేవ్ అయితే ఏంది స్టవ్ వచ్చింది, మైక్రోవేవ్ కూడా ఇచ్చారనమాట. దీంట్లో గ్రిల్ చేస్తాను నార్మల్గా. బట్ నాకు కేక్ మైక్రోవేవ్లో కంటే స్టవ్ మీద పెట్టుకుంటే త్వరగా అయిపోద్ది అనమాట. అందుకే నేను స్టవ్లోనే పెట్టుకుంటాను. ఇలాంటి ఒక డీప్ బౌల్ అయితే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు తీసేసుకొని ఒక ఇలా తవ్వ పెట్టుకేసుకోవాలి. ఇలాంటి ఒక క్యాస్టర్ అండ్ స్కిల్లెట్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం ఇందాక చూపించాను కదా డీప్ ప్యాన్ అయితే నేను పెట్టుకుంటున్నాను. దీంట్లోనే ఒక డీప్ బౌల్ అయితే పెట్టుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర మైక్రోవేవ్ ఉంటే మైక్రోవేవ్లో పెట్టుకోవచ్చు. బట్ నాకైతే దీంట్లో చేస్తే త్వరగా అయిపోద్ది అని చెప్పి చేస్తున్నాను. నా వంటగది నా బ్యాక్గ్రౌండ్ చూసి దడుచుకోమాకండి. ఎక్కడెక్కడ కేక్ చేసేటప్పుడు తొందరలో అన్నీ లాగేశారనమాట. నాకు అది వీడియో తీస్తుంటే అన్నీ బయటకు వచ్చేస్తాయి, అన్నీ లాగేస్తారనమాట, ఏది ఒక్క ఐటెం కూడా దొరక్కపోతే. ఇప్పుడు దీంట్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు కవర్ చేసేసుకొని కరెక్ట్గా 45 నిమిషాలు కానీ లేకపోతే టూత్ పిక్ మునిగి బయటకు వస్తే ఏమి తగలకుండా వచ్చేంత వరకు కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో. కేక్ చేసి కుక్క పోయిపోయింది కింద. వీడియోలోనే యాక్షన్, వీడియో తర్వాత ఇది రియాక్షన్. ఇది అమ్మ కేక్ అంటుంది. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. అన్ని వీడియోలోనే యాక్షన్లు. ఇది అమ్మ కేక్ అంటుంది కింద పడిపోయింది. నా కొడుకుతో వేగి మళ్ళీ వీడియో. అబ్బా ఎక్కడ కీళ్ళు అక్కడ పెట్టా. ఇప్పుడు మనం ఇందాక కేక్ పెట్టాము కదా, ఆ కేక్ని అయితే ఇప్పుడు చెప్తాము. నా మెడకాయ గురించి అడగమాకండి, ఎందుకంటే ఈ కేక్ గోళ గురించి నాకు మెడకాయ అయితే పట్టేసింది, ఇప్పుడు తిరపడానికి లేదు. ఇప్పుడు ఎందుకులే నా మెడ గురించి, కేక్ చూద్దాం, వచ్చేసేయండి. అబ్బా మంచిగా ఉక్కింది. ఇప్పుడు ఒక నైఫ్ కానీ లేదా టూత్ పిక్ కానీ పెట్టి ఇలా పైకి లేపితే ఏం తగలకుండా వస్తే మంచిగా కుక్ అయిపోయినట్టు పర్ఫెక్ట్గా. ఇప్పుడు కొంతసేపు 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే అది చల్లారిపోతుంది, మంచిగా డిమోల్డ్ చేసేసుకోవచ్చు. ఇంకొంచెం బ్యాటర్ మిగిలింది కదా, ఆ బ్యాటర్ నేను ఇక్కడ టైం వచ్చేసి ఎంత అనుకుంటున్నారు, 12 అయింది మిడ్నైట్. అందుకే ఇంకా అది కుక్ అయ్యి మళ్ళీ వేరేది అయ్యేటప్పుడు టైం పట్టేసింది అని చెప్పేసి నేను కుక్కర్లో పెట్టాను. అది కూడా చూద్దాం రండి. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చింది. నేను లాస్ట్లో టూటీ ఫ్రూటీ వేయడం మర్చిపోయా, తర్వాత వేసా. ఇది కూడా మ్యాక్సిమం అయిపోయింది. లేట్ నైట్ పెట్టుకుంటే నేను మనిషి అవ్వాలన్నమాట. లేని గొంతు నా హ్యాండ్ ఓవర్లో ఉండదు, నా కంట్రోల్లో ఉండదు నా గొంతు. మ్యాక్సిమమ్ ఇది కూడా కుక్ అయిపోయింది. దీన్ని కూడా డిమోల్డ్ చేసుకుందాము. కొంచెం ఇది 10 నిమిషాల తర్వాత అంటే తీద్దాము. అదైతే కొంచెం తీసేద్దాం, చూపిస్తుంది పదండి. చూసారు కదా మంచిగా బేక్ అయిపోయింది. ఇప్పుడు కార్నర్స్ ఇలా ఇప్పుడు ఈ కార్నర్స్ కొంచెం నైఫ్తో ఇలా అనుకోండి, అప్పుడు మంచిగా వచ్చేసిద్ది అనమాట. కేక్ చేయడంలో ఇంతకుముందు అసలు వచ్చేదే కాదనమాట, ఇప్పుడు కేక్ చేయడంలో ఎక్స్పర్ట్ అయిపోయా. ఇలా ఒక ప్లేట్ పెట్టేసి
చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా రమ్ కేక్ అయితే మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. హ్యాపీ క్రిస్మస్ అండి అందరికీ. మీ బదులుగా నేను కట్ చేస్తున్నాను కేక్ని. ఏంది ఇంతసేపు కట్ చేస్తాను అనుకుంటున్నారా? గ్రిప్ లేదనమాట. కేక్ గోళ్ళకి మెడకాయ పోయింది, కాలిపోయింది. ఏం చేద్దాం, మాడిపోద్దామని చెప్పేసి గబక్కన అది పట్టేసుకున్నానా, అయిపోయింది. కీలక తండ్రి అబ్బా, వేడి వేడి మీద ఉంది కదా, నీకు అందుకే అలా అనిపిస్తుంది. చూడు పొగలు వచ్చేస్తున్నాయి. చూడు మనం వేసిన ఫ్రూట్ చెర్రీ చూడు ఎక్కడ ఇరుక్కుందో వచ్చి. చల్లారితే బాగుంటుంది. వేడి వేడి మీద తిన్నాను పైన పోయి అతుక్కునిద్ది. బట్ చూడు ఎంత బాగా వచ్చిందో, ఫ్లఫీగా. చూడు ఎంత బాగా వచ్చిందో. ఇది బయట కేజీ. చూడు ఎంత మంచిగా వచ్చిందో ఫ్లఫీగా. ఇది బయట కేజీ 20,000 అంట. నైజీరియా 20,000 నైరా. ఈ కేక్ బయట కొనాలంటే ఒక దగ్గర 1,500 లోపలే ఉంటుందన్నమాట. ఇంక మీరు కేజీలు పెంచే కొద్దీ 1000 పెరుగుతూనే ఉంటాయి. అదే మా వీడియో చూసేసి మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. ఈజీగా క్రిస్మస్కి రమ్ కేక్ ఆర్ ప్లమ్ కేక్ రెడీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా వచ్చిందో తిని టేస్ట్ చెప్తాను. ఇప్పుడు ఈ రమ్ కేక్ ఎలా వచ్చిందో తిని టేస్ట్ చెప్తాను. కాలిపోతుంది, ఎక్కువ కూడా తినలేను ఇప్పుడు నేను. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. మళ్ళీ చెత్త కామెంట్లు పెట్టమాకండి. ముస్లిమ్స్ అమ్మాయి ఏంది రమ్ కేక్ తింది ఏంది అదే అని చెప్పి. నేనేం నేరం ఏం చేయలే, జస్ట్ ముందు తాగా అంతే. సూపర్గా ఉంది కేక్ అయితే. మీరు పర్ఫెక్ట్గా ట్రై చేయండి, కంపల్సరీ ట్రై చేయండి. చూడండి నట్స్. దీని రమ్ కేక్ అంట అసలు రమ్ ఫ్లేవరే రావట్లేదు. ఏందబ్బాయి రమ్ ఫ్లేవరే రావట్లా. రమ్ మొత్తం ఆవిరైపోయింది బేకింగ్లో. చాలా బాగుంది. నువ్వు తిని చూడు, అసలు రమ్ ఫ్లేవరే రావట్లేదు. చూడు ఎంత మంచిగా ఇరిగిపోతుందో. చూడు ఈ రమ్ కేకు ఆ మందు సీసాని ముట్టుకోవడం కూడా ఫస్ట్ టైమే, ఈ కేక్ చేయడం కూడా ఫస్ట్ టైం అనమాట. ఫస్ట్ టైం అయినా కూడా చాలా బాగా కుదిరింది. ఇంత మంచిగా కుదురుతుంది అనుకోలేదు. అసలు చూడండి ఎంత ఫ్లఫీగా ఉంది. చీ కలిపోతుంది. చూడండి చూడండి ఎంత బాగుందో. మీకు ఇక్కడ అనిపించకపోవచ్చు ఎంత సాఫ్ట్గా ఉంది. చూడండి ఫ్లఫీగా నోట్లో వెళ్తే మెల్ట్ అయిపోతుంది. బాగుంది. అసలు మందు స్మెల్లే లేదు. మనం పోయి వేరే వాళ్ళకి చెప్పేంత వరకు దాంట్లో మందు కలిపామా అని చెప్పి వాళ్ళు ఐడెంటిఫై కూడా చేయలేరు అనమాట. అంత టేస్టీగా ఉంది. మంచిగా మనం వేసిన దాల్చినీ పౌడరు మొత్తము టేస్ట్ అయితే ఫ్లేవర్ వస్తుందన్నమాట. చాలా టేస్టీగా ఉంది. దాంట్లో మా వారైతే మొత్తం జీడిపప్పు, బాదం పప్పు అన్నీ హోల్ నట్స్ అయితే ఎత్తి దాంట్లో వేసేసారనమాట. ఫ్రిడ్జ్లో ఇవన్నీ తీసి. ఇంకా టేస్ట్ ఉంది. చూడండి ఈ చెర్రీ అది భలే ఉంది. దీని తోక కూడా ఎరకలా. బాగుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ బాయ్. యాక్చువల్లీ ఈ వీడియో వచ్చేసి క్రిస్మస్కి పడాల్సింది, కొంచెం ఎడిటింగ్ స్లో అయిపోయింది అనమాట నా కొడుకుతో. ఎందుకని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. బాయ్ బాయ్.